వెల్కమ్ టు ద బయాలజీ పంతులు AI యూట్యూబ్ ఛానల్. డిఎస్సి కరెంట్ అఫైర్స్లో భాగంగా డే 6 కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఒక లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. మన యొక్క ఛానల్లో జెన్యూన్ వీడియోస్ మాత్రమే పే చేస్తున్నాం. సో మన యొక్క ఛానల్లో ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడానికి కూడా ట్రై చేయండి. సో మరికెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ బిట్, ఈ సీజన్లో సబ్సిడీల కోసం కేంద్ర ప్రభుత్వం ఎంత మొత్తం ఖర్చు చేయనుంది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, 37,962.29 కోట్లు. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ సెకండ్ బిట్. సబ్సిడీల ఖర్చును కేంద్ర మంత్రివర్గం ఎప్పుడు ఆమోదించింది? సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, October 28, 2025. నెక్స్ట్ బిట్, మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. తేలికపాటి ఎయిర్ క్రాఫ్ట్ తేజస్ మార్క్ 1A ఉత్పత్తి చేయడానికి ఇటీవల 3వ కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేశారు లేదా ఎక్కడ ప్రారంభించారు? సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, నాసిక్, మహారాష్ట్ర. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ అనదర్ బిట్. నాసిక్లో తేజస్ ఉత్పత్తి కేంద్రాన్ని ఇటీవల ఎవరు ప్రారంభించారు? ఎస్ మై డియర్ ఆస్పిరెంట్స్, ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, రాజ్నాథ్ సింగ్. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ ఫిఫ్త్ బిట్. నాసిక్ కేంద్రం ప్రారంభంతో ఏడాదికి ఎన్ని తేజస్ యుద్ధ విమానాలు తయారవుతాయి? సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, 24. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ సిక్స్త్ బిట్. తేజస్ MK1A విమానం ప్రత్యేకత ఏంటి? దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, ఎయిర్ టు ఎయిర్ రీఫ్యూలింగ్. సో ఎయిర్ టు ఎయిర్ మాత్రమే మనం దీన్ని ప్రయోగించగలము. నెక్స్ట్ బిట్, తేజస్ MK1A స్వదేశీ భాగాల శాతం ఎంత? సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, 64%. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.